హాయ్ అండి. ఇవాళ నేను స్పెషల్గా ఏం చేయబోతున్నానంటే ఇవాళ నా వంటకం వచ్చేసి గోంగూర పచ్చడి అండి. తయారీ విధానం చూపిస్తాను చూడండి. ఇదైతే మంచి ఒక 10-15 రోజులు అయితే నిల్వ ఉంటుందండి. ఎక్కడికైనా ఊరు వెళ్ళినప్పుడు కానీ ఎటైనా వెళ్ళినప్పుడు అప్పటికప్పుడు తీసుకెళ్ళాలంటే కూడా తీసుకెళ్ళొచ్చు అనమాట. అంత టేస్ట్ బాగుంటుంది, ఉంటుంది కూడా అనమాట. ఒకసారి చూద్దామండి తయారీ విధానం. అయితే గిన్నె పెట్టుకున్నాం. ఫస్ట్ అయితే కొద్దిగా ఒక స్పూను మెంతులు, ఒక 2 స్పూన్లు ధనియాలు, ఒక స్పూను జీలకర్ర అనమాట. ఇవి వేయించుకుందాము. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుందామండి. మంచి వాసన వస్తుంది అనమాట. అప్పుడు వేగినాయని మనకు అర్థమైపోతుంది. అప్పుడు తీసేద్దాము. చూసారు కదండి, మంచిగా వేగిపోయినాయి అనమాట. ఇవైతే తీసి పక్కకు పెడదాము. కొద్దిగా చల్లారనిద్దాము. ఇంకా ఇదే ప్యాన్లో కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పు వేయించుదాం. ఇవి కూడా వేసుకుందాం. వేగినాయి కదా, ఇవి కూడా తీసేద్దాం. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. అప్పుడు ఇంకా ఎప్పుడో కడాయి పెట్టుకున్నా కదా, గోంగూర చూసిరండి, నీట్గా కడిగి పెట్టుకున్నాను అనమాట. ఈ గోంగూర ఇందులో వేసేద్దాం. కాసేపు మూత పెడదాం, మగ్గిపోతుంది. చూస్తారు కదండి, కొంచెం మగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాము, కొద్దిగా లైట్గా. కొంచెం మగ్గుతుంది కదండి. ఇప్పుడు కొద్దిగా చింతపండు వేసుకుంటాం. చూసారు కదా, కొంచెం ఇది మంచిగా మగ్గుతుంటుంది కదండి. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఆల్రెడీ నేను అన్నీ వేయించి పెట్టుకున్నా కదా, అవి మిక్సీ పట్టుకుంటాను అనమాట. చూస్తున్నారు కదండి, ఈ మిక్సీలో వేసుకున్నా కదా, ఇవైతే మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం. ఫస్ట్ అయితే చూసారు కదండి, మంచిగా ఇట్లా మిక్సీ పట్టుకోవాలన్నమాట. దీంట్లోనే మనము తగినంత మిక్సీ పట్టుకున్నాం కదండి. ఇదిగో ఇందులో అయితే కొంచెం సాల్ట్ వేద్దాము. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. కానీ ఇప్పుడైతే ఇందులోనే కారం, చూసారు కదండి, మంచిగా మిక్సీ అయితే ఇట్లా పట్టుకోవాలన్నమాట. ఇది పట్టింది ఇందులో వేద్దామండి. ఇదిగో గోంగూర అయితే మంచిగా మగ్గిపోయింది అనమాట. ఇది ఇంకా నేను ఈ గోంగూర అయితే మిక్సీ పట్టుకోను, ఇందులోనే మంచిగా కలిసిపోతుంది అనమాట. ఇదంతా వేసి కలుపుదామండి. చూస్తున్నారు కదండి, పౌడర్ అంతా వేసి మంచిగా ఇట్లా మిక్సీ వేసుకోవాలన్నమాట. ఇట్లా కలుపుకోవాలి. నేనైతే గోంగూర మిక్సీ పట్టలేదండి, గమనించాలి మీరు. బాగా ఇట్లా మగ్గనివ్వాలన్నమాట. ఇది కూడా ఈ మసాలా, ఈ పౌడర్ అంతా ఈ గోంగూరకు పట్టిన తర్వాత ఇంకా తాలింపు పెట్టుకోవాలండి. ఇది ఒక కడాయి పెట్టుకున్నా కదండి. ఇప్పుడైతే తాలింపు వేద్దాము. తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాము. పచ్చడి కదా, కొంచెం ఎక్కువనే పడుతుంది అనమాట. ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి పచ్చడి కూడా ఎప్పుడైనా కానీ.
కాస్త వేడి బట్టనిద్దాం. ఈ ఆయిల్ అయితే ఆయిల్ మంచిగా వేడెక్కిందండి. ఇప్పుడైతే తాలింపు గింజలు కూడా వేసుకున్నాం అన్నమాట. తాలింపు గింజలు, వేగనిద్దాం. కొద్దిగా ఎండుమిరపకాయలు, కొన్ని మిక్సీ పట్టుకున్నా కదండి, తాలింపు కూడా కొద్దిగా వేసుకున్నాను అనమాట. ఇది కొంచెం వేగనిద్దాము. కొద్దిగా ఫ్రెష్ కరివేపాకు, తాలింపు అయితే మంచిగా ఇట్లా వేగాలన్నమాట. ఇదిగో కరివేపాకు కూడా. చూస్తున్నారు కదండి, తాలింపు అయితే మంచిగా వేగింది కదా. అయితే ఇంతవరకు నేను ఈ పచ్చడి అంతా మంచిగా ఈ పొడులన్నీ కలిపి పెట్టుకున్నా కదండి, ఇందులోనే ఇది వేసేద్దాం అనమాట. అది ఇంట్లో వేసుకోవచ్చు, కానీ ఇది చిన్నగా ఉంది కదా కడాయి అని నేను ఇంట్లో వేసి కలుపుతున్నాను అనమాట. కలిపేద్దామండి. మనకు ఫ్రీగా ఉంటుంది అనమాట పెద్ద గిన్నెలో అయితే. అట్లా నేను ఇట్లా కలుపుతున్నాను. బాగుంటుందండి ఈ పచ్చడి అయితే. ఒకసారి నేను చూపించిన విధానంగా అయితే మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట. చల్లారిన తర్వాత ఏదైనా డబ్బాలో వేసి పెట్టుకుంటే కనుక బయట పెట్టుకున్నా అస్సలు పాడవదండి. ఎందుకంటే నేను మంచిగా వేయించుకున్నాను, కొద్దిగా చింతపండు కూడా వేసిన కాబట్టి. ఇంకా మీకు అట్లా డౌట్ అనిపిస్తే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక ఇంకా భయమే లేదండి. వేడి వేడి అన్నంలో కనుక వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఎక్కడైనా మనం ఊరు వెళ్ళాల్సి వచ్చినప్పుడు కూడా మంచిగా ఇలా చేసుకొని ఇంటి దగ్గర ఫ్రీగా ఉన్నప్పుడు పట్టుకెళ్తే కూడా బాగుంటుందండి. ఓకేనా అండి, నా ఛానల్ అయితే ఖచ్చితంగా మీరు ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి డిఫరెంట్గా ఫుడ్ వీడియోస్ అయితే ఇంకా మీకు చూపిస్తూ ఉంటాను. వేరే బౌల్లో అయితే తీసి పెట్టుకుందామండి. చూస్తున్నారు కదండి, గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయిందనమాట. నిల్వ పచ్చడి ఒక 15-20 రోజులైనా ఖచ్చితంగా ఉంటుందండి ఈ పచ్చడి అయితే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. నేను చెప్పడం కాదు, నేను చూపించిన